సో, నా వీసా అయితే జూన్‌లో రిజెక్ట్ అయింది. సో, ఈ ఇంటేక్‌కి కష్టం అనుకున్నాను. జులైలో అయితే మళ్ళీ ట్రై చేశాను. సో, జులైలో ట్రై చేస్తే నాకు లక్కీగా స్లాట్ దొరికింది. స్లాట్ దొరికాక నేను మళ్ళీ సెకండ్ టైమ్ ఇంటర్వ్యూ ఇచ్చాననమాట. హలో గైస్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరొచ్చి దినేష్ నాగతేజ. సో, థంబ్‌నెయిల్ చూసారు కదా! నాది ఫస్ట్ వీసా అయితే రిజెక్ట్ అయిందనమాట. సో, యెస్. వీసా రిజెక్ట్ అయింది. సెకండ్ టైమ్ మళ్ళీ వెంటనే వితిన్ 30 డేస్ ఆఫ్ స్పాన్‌లో మళ్ళీ నా వీసా అప్రూవ్ అయింది. సో, నా జర్నీ అయితే నేను మొత్తం చెప్తాను. అసలకి నేను ఏం చేస్తే స్లాట్ మళ్ళీ దొరికింది. సో, నా ఫస్ట్ వీసా రిజెక్ట్ అయింది. యెస్. రిజెక్ట్ అయింది. హైదరాబాద్‌లో నా ఓఎఫ్‌సి వచ్చేటప్పటికి జూన్ 3న నాకు థంబ్ ఉందనమాట. సో, ఓఎఫ్‌సి అంటే ఏం లేదు. మన థంబ్ ఇంప్రెషన్స్ మన ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకొని ఇంకా అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటుంది. అక్నాలెడ్జ్‌మెంట్ అంటే నేను తీసుకొస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టే. ఎటువంటి మిస్టేక్స్ లేవు. అన్నీ కరెక్ట్‌గానే పర్ఫెక్ట్‌గానే ఉన్నాయని చెప్పి మనం అక్నాలెడ్జ్‌మెంట్ చదవాలనమాట. చదివి ఇంకా వాళ్ళు ఒక స్టాంప్ ఏస్తారు పాస్‌పోర్ట్ మీద. ఆ పాస్‌పోర్ట్ మీద స్టిక్కర్ ఆ పాస్‌పోర్ట్ మీద స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కరే మీకు వీసా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు చెక్ జేస్తారనమాట. సో, ఆ స్టిక్కర్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో, ఇన్ కేస్ మీకు ఆ స్టిక్కర్ మీద ఏమైనా తేడా జరిగినా కొత్త స్టిక్కర్ అయితే ఏస్తారు. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు మళ్ళీ. దాని గురించి ఏం టెన్షన్ పడొద్దు. అమెరికా వద్దాం అనుకుంటున్న వాళ్ళకి మాత్రం మెంటల్ టార్చర్ పక్కా ఉంటుంది. ఎందుకంటే సిట్యుయేషన్స్ డిమాండ్ చేస్తాయన్నమాట. తంబేశాను అంతా మంచిగా జరిగింది. ఇంకా మా నాన్న నేను ఇంకా రిటర్న్ అయ్యాం. కాస్త హైదరాబాద్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసాము. సో, ఇంకా రిటర్న్ వచ్చాం. ఇంకా కరెక్ట్‌గా 1 వీక్ అయితే గ్యాప్ ఉంది నాకు. సో, ఈ 1 వీక్ గ్యాప్‌లో నేనైతే కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యానన్నమాట. క్వెషన్స్‌కి అసలకి ఎలా ఆన్సర్ చేయాలి? ఏ విధంగా ఆన్సర్ చేయాలి? ఎలాంటి తప్పులు చేయకూడదని మొత్తం ఇక పర్ఫెక్ట్ ఇంక నేను సిద్ధం రెడీ అయ్యాను అనుకోని ఇంకెళ్ళిపోయాననమాట. సో, 10వ తారీఖైతే నాకు జూన్ 10 అయితే వీసా ఇంటర్వ్యూ ఉంది హైదరాబాద్‌లో. పెద్ద క్యూ అయితే ఉంది. ఓహ్! ఎంతమంది చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు హైదరాబాద్‌లో. సో, ఇంకా వాళ్ళని చూసాక నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. ఇంతమందిని చూసి అయిన తర్వాత మనకొస్తదా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో, ఆ ఫీలింగ్ అయితే మీరు రానివద్దు అసలకి. స్లాట్ టైమింగ్ వచ్చేటప్పటికి 8:45 అనమాట. సో, ఇంక అందరిని చిన్నగా వదులుతున్నారనమాట. 8కి ఒకసారి, 8:15కి ఒకసారి, 8:30 స్లాట్స్‌ని ఒకసారి అలా వదులుతా ఉన్నారనమాట. సో, ఇలా వదులుతున్నారు. ఇంక చిన్నగా టెన్షన్ చిన్నగా స్టార్ట్ అయిపోతుంది. సో, అది కామన్ అనమాట. టెన్షన్ స్టార్ట్ అవ్వడం చాలా కామన్ అనమాట. సో, ఫస్ట్ మీకు సెక్యూరిటీ చెకప్ జరుగుతుంది. ఆ సెక్యూరిటీ చెక్‌లో నాకేం జరిగిందంటే బెల్ట్ ఇరుక్కుపోయిందనమాట ప్యాంట్‌లో. సో, కొత్త ప్యాంట్ కొన్నాను. బెల్ట్ ఇరుక్కుపోయింది. బెల్ట్ రావట్లేదు. అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయింది. నేను లైన్‌లో ఎనకబడ్డా అనమాట. సో, 9 స్లాట్ వాళ్ళు కూడా నా ముందుకొచ్చేసారు. సో, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోండి. నేను అలా చేయడానికి కొంచెం టెన్షన్ పెరిగిపోయింది నాకింకా. ఇంకా క్యూలో ఎళ్లి నించున్నాను. ఇంకా నాకు హైదరాబాద్‌లో 43 కౌంటర్ పడింది. అయితే ఈ గ్యాప్‌లో లైన్‌లో నించున్నప్పుడు మీరు కనపడతా ఉంటారనమాట. వీసా ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళవి. సో, వాళ్ళందరూ సాడ్ ఫేసెస్‌తో వస్తున్నారు. చాలామంది వాళ్ళు మాక్సిమం పాస్‌పోర్ట్‌లన్నీ చేత్తోనే పట్టుకొచ్చేస్తున్నారు బయటికి. చాలా చాలా తక్కువ మందిని చూసా ఫేస్‌లో స్మైల్ ఉన్న వాళ్ళని. సో, ఇంక నేను ఎనక ముందు వాళ్ళతో మాట్లాడితే ఏమైనా టెన్షన్ పోతుంది అని జెప్పేసి నేను ఎనక ముందు వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాననమాట. సో, మాట్లాడిన తర్వాత తెలిసిందేంటంటే టెన్షన్ ఇంకా పెరిగిందనమాట. సో, మీరైతే ఆ తప్పు చేయొద్దు. కాన్సంట్రేటెడ్‌గా వెళ్ళండి. మంచిగా లైన్‌లో నించోండి. ఎవరిని కదిలియొద్దు. మెల్లగుండా రిలాక్సింగ్‌గా ఉండండి. సో, ఇంకా 43 కౌంటర్‌లోకెళ్ళి నించున్నాను. ఓ లేడీ ఉన్నది. క్వెషన్‌లు అడగడం స్టార్ట్ చేసింది. సో, ఫస్ట్ క్వెషన్ ఏందంటే వై దిస్ యూనివర్సిటీ అని అడిగింది. అంటే ఈ యూనివర్సిటీ ఎందుకు చూజ్ చేసుకున్నావు అని అడిగింది. సెకండ్ క్వెషన్ ఏందంటే ఈ కోర్స్ కరిక్యులమ్ అసలకి వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? కోర్స్ కరిక్యులమ్ గురించి చెప్పు అని అడిగింది. తర్వాత నీకు ఫ్లోరిడా గురించి అసలకేం తెలుసు అని అడిగింది. ఇంకా ఫోర్త్ క్వెషన్ వచ్చేటప్పటికి నువ్వు ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యావు? ఈ కోర్స్ చేస్తే నీకు ఫ్యూచర్‌లో ఎలా హెల్ప్ అవుతది? నీ కెరియర్ ఎలా వెళ్తుంది అని అడిగిందనమాట. ఈ క్వెషన్స్ అడిగింది. ఆన్సర్ చెప్పాను. సో, ఆన్సర్ చెప్పాక ఇంకా ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ అని చెప్పేసింది. సో, ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ అయింది. ఇంకా అప్రూవ్ అయింది అనుకున్నా. మాక్సిమం అప్రూవ్ అయిద్ది అనుకున్నాను. సో, ఇంకా తంబేసాను. పాస్‌పోర్ట్ వెనక్కిచ్చేసి యూ ఆర్ రిజెక్టెడ్ ఫర్ దిస్ టైమ్ అని చెప్పేసింది. రిజెక్టెడ్ అని చెప్పేసి ఒక స్లిప్ అయితే ఇచ్చేసింది చేతికి. సో, నా ముందు 4 మెంబర్స్ అయితే నించున్నారు. ఆ 4 మెంబర్స్ రిజెక్టెడ్ అనమాట. ఎగ్జిట్ గేట్ దగ్గరికొచ్చాను. ఫుల్‌గా పేరెంట్స్ ఉంటారు. రోడ్డుకి అవతల మొత్తం పేరెంట్సే ఉంటారు. పేరెంట్స్ ఈగర్‌గా వెయిట్ జేస్తారు. ఎగ్జిట్ గేట్ దగ్గర నించొని. మా అబ్బాయి వస్తున్నాడా? రావట్లేదా? అసలకి ఎవరెవరు వస్తున్నారు? ఫేస్‌లో స్మైల్ ఉందా? సాడ్‌నెస్ ఉందా? అని చెప్పి ఉంటది.
సో, నేను అలా నడుచుకుంటా వస్తున్నాను. ఇంకా మా నాన్నేమో చెయ్యి ఊపుతున్నాడనమాట. "ఏరా వీసా ఏమైంది" అని. సో, ఇంకా మా నాన్న చెయ్యి ఊపుతున్నాడు. నేనింక మెల్లకుండా సైలెంట్‌గా మా నాన్న దగ్గరికెళ్ళిపోయి, "నాన్న వీసా రిజెక్ట్ అయిందని" చెప్పేసాను చెవులో. మళ్ళీ అందరి ముందు చెప్తే బాగోదని చెప్పేసి, ఇంకా సో, మా నాన్న దగ్గరికెళ్ళేసి చెప్పేసాను. ఇంక మా నాన్న "పర్లేదులే ఇంక ఇంటికెళ్ళిపోదాం పా" అని చెప్పేసి ఇంక ఇంటికెళ్ళిపోయాం. సో, మా నాన్నయితే ఇంకా నన్ను కొంచెం మోటివేట్ చేద్దామని చెప్పేసి ఆ ప్లేస్‌కి, ఈ ప్లేస్‌కి అని చెప్పి బయట తిప్పుతా ఉన్నాడు. సో, బయట తిరుగుతున్నాం కానీ, ఇంకా ఆ ఫీలింగ్ అయితే పోవట్లేదు. సో, ఇంక నైట్ బస్ ఎక్కేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాం. సో, నెక్స్ట్ ఇది సెకండ్ ఇంటర్వ్యూ. సో, సెకండ్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ పోయిన తర్వాత పెద్ద క్వెషన్ మార్క్ ఉంటదనమాట. ఈ ఇంటేక్‌కి వెళ్ళగలమా? వెళ్ళలేమా? సో, వెళ్ళగలిగితే ఎలా వెళ్ళాలి? అనేది బిగ్ క్వెషన్ మార్క్ అనమాట. అసలు స్లాట్ వదులుతాడా? సో, నా కేస్‌లో ఏమైంది, ఇంకా చాలా మందిని కనుక్కుంటే నీకు స్లాట్లు దొరకవు. నీ ఓన్‌గా చేసుకుంటే నీకసలు స్లాట్లు దొరకవు. దొరికినా నీకు సెకండ్ వీసా ఇంటర్వ్యూ సింపుల్‌గా అవ్వదు. నీకు ముంబై అయితే అసలకి ఇంపాసిబుల్ నీకసలు దొరకదు అనే అన్నారు. సో, నేను గూడా అప్పుడు వాళ్ళ మాటలు వినుంటే మాత్రం ఈ ఈరోజు ఈ టయానికి నేను ఖచ్చితంగా ఇండియాలోనే ఉండేవాడిని. సో, వాళ్ళ మాటలని నేను పట్టించుకోలేదనమాట. సో, పట్టించుకోకుండా నాకు నేను రీసెర్చ్ చేసి, సో, ఇలా జరుగుతుందా ప్రాసెస్ అని చెప్పి నేను మళ్ళీ పోర్టల్ ఫీస్ కట్టాననమాట. పోర్టల్ ఫీస్ కట్టేసి వెంటనే నేను ఇంకా మానిటర్ చేయడం స్టార్ట్ చేశాను. మానిటరింగ్ ఎలా చేయాలంటే మన టెలిగ్రామ్ అందరికి తెలిసిందే. గ్రూప్స్ అయితే ఉంటాయి. టెలిగ్రామ్స్‌లో, వాట్సాప్స్‌లో ఉంటాయి. స్లాట్స్ పలానా టైంలో రిలీజ్ అయినాయి అని చెప్పంగాల్నే మీరు వెంటనే లాగిన్ అయిపోండి. ఇంక మీరు లాగిన్ అయిపోయి స్పీడ్‌గా చేసుకోవాలి. మీరు డిలే చేశారంటే మాత్రం పక్కా స్లాట్స్ అయితే ఉండవు. చెప్తున్నా గదా! సెకండ్ టైమ్‌కి చాలా చాలా లిమిటెడ్‌గుంటాయి. మీకు లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు గూడా అసలకి ఉన్నారు. రిఫ్యూజల్ స్లాట్స్ కోసం. లక్కీగా నాకు 15 డేస్‌కి వదిలేసాడనమాట. సో, వెంటనే స్లాట్ బుక్ చేసుకున్నాను. సో, సెకండ్ టైమ్ వీసా ఇంటర్వ్యూకి అయితే నాకు స్లాట్స్ అయితే దొరికాయి. లక్కీ ప్లస్ నా ఎఫర్ట్ అనమాట. సో, 2 కాంబినేషన్ వల్ల నాకైతే సెకండ్ టైమ్ వీసా స్లాట్స్ దొరికాయి. సో, నాకు జులై 7థ్ వచ్చి ఓఎఫ్‌సి ఢిల్లీలో ఉంది. సో, జులై 15థ్ వచ్చి నాకు ఇంటర్వ్యూ అయితే ఉంది ముంబైలో. సో, థంబ్ ఏమో ఢిల్లీ, ఇంటర్వ్యూ ఏమో ముంబై. సో, ఒకటే కాన్సులేట్‌కెళ్ళాలని రూల్ ఏం లేదు. సో, ఎటైనా ఎళ్ళొచ్చు. సో, నాకు అలా దొరికినాయి కాబట్టి నేనింక ఎళ్ళిపోయాను. ఆ ఫస్ట్ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడైతే నాకు అన్నీ నెగెటివ్ సైన్సే అనమాట. ఫస్ట్ ఇంటర్వ్యూలో అయితే బస్సు మధ్యలో ఆగిపోయింది. ముందు రోజు ఎళ్ళాను కాబట్టి సరిపోయింది గానీ, బస్సయితే మధ్యలో ఆగిపోయింది నైట్ టైమ్. ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఫోన్ డెడ్ అయిపోయిందనమాట. ఫోన్ మదర్ బోర్డ్ డెడ్ అయిపోయింది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఫోన్‌లోనే స్టోర్ చేస్తా ఉంటాననమాట నేను. మెయిల్‌కి గూడా రికవర్ చేయను. ఫోన్‌కి ఏమవుతదిలే అన్న ధీమాతో నేను ఫోన్‌లోనే ఉంచుతాను. మెయిల్‌కి ఏమి ఫార్వర్డ్ చేయకుండా. సో, నా దరిద్రం బాగుంది కాబట్టి ఫోన్ డెడ్ అయిపోయింది. సో, ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే అన్ని నెగెటివ్ సెన్సెస్ జరిగినాయి. సెకండ్ ఇంటర్వ్యూ గూడా లక్కీగా, లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే బస్సు బస్సెక్కాను. ఈసారి బస్ ఆగల. బస్సు స్లోగెళ్ళిందంతే. స్లోగెళ్ళింది. హైదరాబాద్ నుంచి ముంబైకి ఫ్లైట్ ఉంది నాకు. ఆడేమో బస్సు చాలా ఎదురు పడి తోలినట్టు తోలాడనమాట. ఇంకా అప్పటికే అనుకున్నా. అప్పటికే అయిపోయిందిలే అనుకున్నా. నిజంగానే టైం అయిపోయింది. ఎగ్జాక్ట్‌గా ఫ్లైట్ టయానికి ఇంకా మేము ఆహ్, హైదరాబాద్‌లో ఎంటర్ కాలేదు. సో, ఫ్లైట్ టైంకి కూడా ఎంటర్ కాలేదు. ఇంక నాన్నకి చెప్తా ఉన్నాను. నాన్న ఫ్లైట్ టైమ్ అయింది. ఇంకా బస్సులోనే ఉన్నాం. ఏం చేయాలి? ఏం చేయాలి? అనుకుంటున్నాము. ఖచ్చితంగా అదే టయానికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీ ఫ్లైట్ అయితే 2 అవర్స్ డిలే అయిందని నోటిఫికేషన్ వచ్చింది. అది విన్నాక చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాననమాట. సో, ఈ గ్యాప్‌లో ఆ 2 అవర్స్ గ్యాప్ నాకు లక్కీగా దొరికింది ఆ 2 అవర్స్ నాకు. సో, ఫ్లైట్ మిస్ అయ్యుంటే మాత్రం మళ్ళీ అదొక పెద్ద తలకాయ నొప్పయ్యేది. సో, ఇంకా ఆ ఫ్లైట్ దిగేసి ఇంకా హోటల్ తీసుకున్నాం ముంబైలో. హోటల్ తీసుకున్నాక ఇంకా నైట్ అసలకి నేనేం ప్రిపేర్ కాలేదు. మైండ్ అంతా క్లియర్‌గా ఉంచేసాను. మా నాన్న అయితే "అసలు నువ్వు ప్రిపేరే అవ్వద్దు. నీకు నచ్చిన విధంగా నువ్వు చెప్పేసేయి" అన్నాడు. సో, ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో నన్నెవరైనా ఎనక నుంచి మంచి సపోర్ట్ ఇచ్చారంటే మాత్రం మా నాన్నే అనమాట. ఇంకా వీసా ఇంటర్వ్యూ టైం అవుతుంది. ఇంకా హోటల్ నుంచయితే బయలుదేరిపోయాం మా నాన్న నేను కలిసి. ఒకే పెద్ద హాల్ ఉంటుందనమాట. ఆ హాల్‌లోనే తిరుగుతా ఉంటాం అటు ఇటు. సో, అక్కడ మళ్ళీ తమ్ తీసుకున్నారు. మళ్ళీ తమ్ తీసుకున్నారు. మళ్ళీ పాస్‌పోర్ట్ వెరిఫై చేసుకున్నారు. చేశాక ఇంకా క్యూలోకి వదిలిపెట్టారనమాట. క్యూలో జస్ట్ 4, 5 కౌంటర్సే ఓపెన్‌లో ఉంటాయి. హైదరాబాద్‌లో చూసుకుంటే మాత్రం మీకు ఓహ్! చాలా కౌంటర్స్ ఓపెన్‌లో ఉంటాయి. మాక్సిమం అన్నీ ఓపెన్‌లో ఉంటాయి హైదరాబాద్‌లో. సో, ఈ ముంబైలో 4, 5 ఉంటాయి. సో, మీకు తెలిసే ఉంటది. ఫేమస్ పర్సన్స్ ఉంటారు. ఫేమస్ పర్సన్స్ ఇన్ ద సెన్స్ మీరు ఇంటర్‌వ్యూస్ ఎక్కువ చూస్తే మాత్రం ఎఫ్1వి సో, దాంట్లో తెలుస్తది.
కొంతమంది హ్యాట్ చేసుకొనుంటారు. కొంతమంది జుట్టు పెంచుకొనుంటారు. ఆ పోలికలు మీరు చూస్తే కనిపెట్టేస్తారనమాట. లైన్‌లో నించున్నప్పుడు మాత్రం నేను ఇంటర్వ్యూస్ చూస్తా ఉంటా గదా! అందరికి కనపడతా ఉంటాయి. అందరూ చెప్తున్న ఆన్సర్‌లు గూడా ఇనపడతాయన్నమాట కొన్ని కేసెస్‌లో అందరికి. సో, ఒకతనైతే అందరిని రిజెక్ట్ జేస్తున్నాడు. భయమేస్తుంది. సో, అతని దగ్గరికి వెళ్ళకూడదు అని దేవుడికి ప్రార్థిస్తున్నాననమాట. అతని దగ్గరికే ఎళ్ళాననమాట. సో, ఎక్కడికైతే ఎళ్ళొద్దు అనుకున్నానో అతని దగ్గరికే వెళ్ళాను. అతని దగ్గరికి పంపించారు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఎళ్ళడానికి స్కోప్ ఉండదు. మనకెళ్ళడానికి స్కోప్ ఉండదు. వాళ్ళు అసైన్ చేసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి మనం. సో, వెళ్ళాను, నించున్నాను. ఇంకా టెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక తెలిసిందేగా. మనం ఏదైతే వద్దనుకుంటామో అదే జరిగితే టెక్స్ట్ అయితే పక్కా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా పిలిచాడు. కమ్ ఆన్ యంగ్ మ్యాన్ అని పిలిచాడు, దగ్గరికి పిలిచాడు. పిలిచి పాస్‌పోర్ట్ తీసుకొని కంప్యూటర్‌కెళ్ళి చూస్తా అన్నాడు. చూసి ఓకే. ఇట్ సీమ్స్ యూ ఆర్ ప్రీవియస్‌లీ రిజెక్టెడ్ అన్నాడు. అంటే నువ్వు ఇంతకు ముందు ఒకసారి రిజెక్ట్ అయినట్టున్నావే అని అడిగాడు. అవును ఆఫీసర్, నేను అంతకుముందు రిజెక్ట్ అయ్యాను హైదరాబాద్‌లో అని చెప్పాను. సో, రీజన్ అడిగాడు. ఎందుకు రిజెక్ట్ అయ్యావు అని అడిగితే నాకు తెలీదు. ఎందుకు రిజెక్ట్ చేశారో నాకు తెలీదు అన్నాను. సో, మళ్ళీ క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. వై దిస్ యూనివర్సిటీ? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్లోరిడాలో? కోర్స్ కరిక్యులమ్ గురించి చెప్పు అన్నాడు. ఆహ్, నువ్వు లోన్ తీసుకున్నావా? లోన్ తీసుకుంటే ఎంత తీసుకున్నావు లోన్? అసలు మీ పేరెంట్స్ నీకు ఫండింగ్ ఇస్తున్నారా నీ చదువుకి? ఫ్లోరిడా ఎళ్తున్నావు, అసలకి నీకు ఫ్లోరిడా ఎందుకు నచ్చింది? ఎందుకెళ్ళాలనుకుంటున్నావు అని అడిగాడు. సో, నేనైతే ఈసారి చాలా చాలా క్యాజువల్‌గా ఆన్సర్ చేశాననమాట. చాలా సింపుల్‌గా. సో, సింపుల్‌గా ఆన్సర్ చేశాను. ఇంకా అతను కంప్యూటర్‌లో టైప్ చేస్తున్నాడు. 1 మినిట్ కంప్యూటర్‌లో టైప్ చేస్తున్నాడు. సో, హార్డ్‌లీ, ఒక 40 సెకండ్స్ టైప్ చేస్తానే ఉన్నాడనమాట కంప్యూటర్‌లో. నేను అతనికెళ్ళి చూస్తా ఉన్నాను. ఐయామ్ అప్రూవింగ్ ఇట్ వీసా అనంగానే నీకు ఆలోచిస్తున్నాను అనమాట. ఏంటి ఇంత కష్టపడి వచ్చాం, అప్రూవ్ అంటాడేంటి అనుకుంటున్నాననమాట. తర్వాత ఇంక పాస్‌పోర్ట్ ఇంక అన్నీ తీసుకున్నాడు. ఒక లెటర్ ఇచ్చాడు. ఇంకా రిటర్న్ అవుతుంటే అప్పుడు స్ట్రైక్ అయింది. ఓహ్! అతను అనింది అప్రూవ్డ్ అని రిజెక్ట్ కాదని అప్పుడు అర్థమైందనమాట. సో, ఇంకంతే అక్కడి నుంచి వెనక్కి తిరగకుండా జంప్ అయిపోయాను. ఇంకా బయటికొచ్చిన తర్వాత ఇంకా ఆయనకి చెయ్యూపుతా అన్నాననమాట. వీసా అప్రూవ్ అయింది, వీసా అప్రూవ్ అయిందని జెప్పేసి. సో, అప్పుడు అందరూ పేరెంట్స్ అందరూ అసలు యాంక్సైటీతో దగ్గరకొచ్చి లోపల మా అబ్బాయి ఉన్నారు. ఎలా చెప్తాడు అని చెప్పి నన్నడుగుతున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ టెన్షన్‌లో అడుగుతున్నారు. వాళ్ళెవరో గూడా నాకు తెలీదు. సో, ఆ టెన్షన్‌లో అడిగేస్తున్నారు. ఆహ్, మనకంటే ఎక్కువ పేరెంట్స్ ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతారనమాట. మన కెరియర్, మన గురించి. ఫస్ట్ థింగ్ ఏందంటే మీరు మాస్టర్స్ చేయాలనుకున్నోళ్ళు మంచి కాలేజ్ చూజ్ చేసుకోండి. మంచి కాలేజ్ చూసుకోకపోతే మీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సెకండ్ థింగ్ ఏందంటే వీసా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వద్దు. ప్రిపేర్ అవ్వండి. అవ్వద్దంటున్నాడు, అవ్వమంటున్నాడంటే ఇన్ ద సెన్స్ ఏందంటే ఎలా ఆన్సర్ చేయాలో మీరు స్ట్రక్చర్ చూసుకోండి. స్ట్రక్చర్ చూసుకోమని అని చెప్పి రిమెంబర్ అయితే చేయొద్దు. ఇలా చెప్పాలి అన్న ప్యాటర్న్ అయితే ఉంచుకోండి. ఇంకా థర్డ్ థింగ్ ఏందంటే రోబోట్‌లా మాత్రం ఆన్సర్ చెప్పొద్దు. మీరు రోబోట్‌లా ఆన్సర్ చెప్పారంటే మాత్రం పక్కా రిజెక్ట్ అవుతారు. నా ముంబై సెకండ్ ఇంటర్వ్యూ అప్పుడు నా ముందతను పక్కా రోబోట్‌లా చెప్పాడన్నమాట ఆన్సర్స్. ఎలా అంటే అసలకి ఒక రోబో వచ్చి ఆన్సర్ చెప్పినట్టు చెప్పాడు. సో, పాస్‌పోర్ట్ తీసుకొని కూడా మళ్ళీ వెనక్కిచ్చేసాడన్నమాట ఇంటర్వ్యూయర్. అలా ఉంటాయన్నమాట సిట్యుయేషన్స్. ఇంకా వీసా స్లాట్ సెకండ్ అటెంప్ట్ ఎలా దొరికింది? ఇది మెయిన్ థింగ్ అన్నమాట. మెయిన్ థింగ్ ఇదే అన్నమాట. సో, మానిటర్ చేయడం ఇంపార్టెంట్. మానిటరింగ్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట ఇక్కడ. సో, మానిటర్ చేయమని చెప్పానని చెప్పేసి మీరు 24/7 కంప్యూటర్ ముందా, ఫోన్ ముందా అసలు కూర్చోవద్దు. అలా కూర్చున్నారంటే మీ హెల్తే ఖరాబవుతుంది. సో, నోటిఫికేషన్స్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. లైక్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్న వగైరా వగైరా గ్రూప్స్ ఉంటాయి గదా! మీకు వాట్సాప్ అయినా ఉంటాయి గ్రూప్స్ అయితే. సో, అవన్నీ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పుడైతే నోటిఫికేషన్స్ ఎక్కువ స్టార్ట్ అవుతున్నాయో, అప్పుడు మీరు వెంటనే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోతే ఛాన్స్ ఉంటుంది. మీకు పక్కా ఛాన్స్ ఉంటుంది. స్కోప్ ఉంటుంది బుక్ జేసుకోవడానికి. మీరు అలా కాదు అని చెప్పి కొంచెం 1 మినిట్ డిలే చేసినా గూడా అక్కడ నీకు 1 మినిట్‌లో నంబర్ ఆఫ్ స్లాట్స్ ఖాళీ అయిపోతాయన్నమాట. సో, ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం పక్కా ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో, అది గైస్ నా జర్నీ అయితే ఫస్ట్ అటెంప్ట్‌కి, సెకండ్ అటెంప్ట్‌కి మధ్య జరిగిన గ్యాపు, డిస్కషను ఇదే అన్నమాట. సో, ట్రై అయితే చేయండి. ఎంటైర్‌లీ న్యూ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట అమెరికా అంటే. మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు.